కర్మ. గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. జీవితం నీ కోసం స్వాగతం పలికింది, ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగుతో పాలి. మరో ప్రపంచ మానవుడిగా మూడు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదువుకో, మరు జన్మకైనా కలుసుకో. ఏ నాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథ. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది.
ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మథనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో. పిడికిలి బిగించగా చేతి గీత మార్చుకో. మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరలించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. చిన్న అడుగులతో వచ్చిన రోజులు
బడిగేట్ల ముందు నవ్వుల కథలు, షార్ట్స్ నుంచి ప్యాంట్స్ వరకు మన బాల్యం ఇక్కడే ఆగిపోయింది. బొమ్మలతో మొదలైన స్నేహాలు, బుక్స్ మధ్య పెరిగిన బంధాలు, ఏళ్ల తరబడి కలిసి నడిచిన దారి ఇవాళ చివరి పేజీ అయ్యింది. దశర్వాసన చాక్రాతలు, బ్లాక్ బోర్డు మీద కలల గీతలు, బెంచ్ మీద పేర్లు చెక్కిన రోజు అవి ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాయి. టీచర్ల కోపం, దెబ్బల జ్ఞాపకం, తిడుతూనే దాచిన ప్రేమ నిజం, ప్రిన్సిపాల్ సార్ చూపిన భయం, ఆ వెనుక ఉన్న బాధ్యత మనం అర్థం చేసుకోలేకపోయా. బెల్ మోగితే పరుగులు, లంచ్ టైంలో నవ్వులు, లాస్ట్ బెంచ్ కలలు, ఫస్ట్ బెంచ్ టెన్షన్లు, క్లాస్ రూమ్ నిండా మన శబ్దం ఇవాళ నిశ్శబ్దంగా మారిపోయింది. మన పేరు ఉన్న రిజిస్టర్ రేపటి నుంచి మన కోసం తెరచుకోదు. అప్పుడే జీవితంలోకి వచ్చాడు ఒక అన్నలా, ఒక స్నేహితుడిలా. యూట్యూబ్ క్లాస్ కాదు, మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు.